హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సంబంధం ఆ చూసిన వాళ్ళు అమ్మాయి ఎవరమ్మా నీకు? అంటే ఈ విషయం మాట్లాడిన వాళ్ళు ఎవరు కూర్చొని? మీ ఇద్దరు ఓకే అనుకున్నాక మీ తరపున ఎవరో మాట్లాడారు కదా? మా తాతయ్య వాళ్ళు, వాళ్ళ పెదనాన్న వాళ్ళు మేడం. ఓకే. అందరు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఇట్లా అని అడిగితే, సరే నాకు ఏ ప్రాబ్లం లేదు, ఇంకా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయి నాకు కావాలి అనేసి అని కూర్చున్నారు మేడం. కూర్చున్నాక కట్నం గురించి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కట్నం గురించి అస్సలు ఇవ్వరా అనుకుంటా లేచి వెళ్ళిపోయింది మేడం. మళ్ళా ఆ అబ్బాయి అక్కడనే కూర్చొని కావాలన్నట్టే కూర్చొని మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిపించుకొని మాట్లాడుకొని 50,000 కట్నం, అరతులం బంగారం అని చెప్పి పెళ్లి చేసేది మేడం. చేసిన తర్వాత ఒక 5 days మేడం మా ఇంటికి నుంచి రిటర్న్ నేను అత్తగారింటికి వెళ్తున్నా. అప్పటి నుండి తను అంటే లేచి పని చేయట్లేదు, అమ్మాయి ఇట్లా అట్లా అని గొడవ మేడం. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మేడం అక్కడ ఇల్లు 2 రూమ్లు మేడం. ఒక రూమ్ లో దేవుడు, ఒక రూమ్ లో అందరం ఉండాలి మేడం. అందరూ అంటే అదంటే మా ఎంతమంది? అత్తయ్య, మామ, నేను, మా హస్బెండ్ మేడం. ఓకే. అంటే మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డది అదే ఊరు మేడం, అత్తగారు. ఓకే. వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి అక్కడే పడుకోవడం కూడా ఉంటది మేడం. అట్లా నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. అయితే నేను పొద్దుగాల లేవట్లేదని ఇట్లా 5th day నుండి ఇట్లా గొడవ స్టార్ట్ చేసింది మేడం. అయితే నా ఫోన్ ఖరాబ్ అయి ఉండే మేడం. అయితే తన ఫోన్ నేను చూస్తున్నా నైట్. చూస్తుంటే తనది ఒక న్యూడ్ వీడియో కాల్, అది వీడియో కాల్ మేడం, న్యూడ్ వీడియో కాల్ కనిపించింది. ఒక అమ్మాయితోని ఇతను డ్రెస్ లేకుండా, అటు ఆ అమ్మాయి డ్రెస్ లేకుండా ఫోన్లు మాట్లాడుకోవడము, వాయిస్ రికార్డింగ్లు అన్ని ఉన్నాయి మేడం అతని. అవి నేను చూసిన. పెళ్ళైన ఎంత కాలానికి చూసావమ్మా? 10th డేనే మేడం. ఏది నువ్వు నిన్ను పెళ్లి చేసుకుంటానని పోరాడి పోరాడి వచ్చిన వ్యక్తి తీరా చూస్తే వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి, న్యూడ్ ఫొటోస్ వీడియోలు నీకు దొరికినాయి. అవును మేడం. చాలా మందితో మాట్లాడిన ఇట్లా వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని, అంటే నాకు హిందీ రాదు మేడం, సరిగా అర్థం కాదు. అట్లా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవి ఉంటే నేను ఈ న్యూడ్ వీడియో కాల్ గురించి నేను అడిగిన మేడం. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నావమ్మా? చేసుకున్నా మేడం. కానీ ఇప్పుడు అది లేదు మేడం. అయితే ఈ న్యూడ్ వీడియో గురించి నేను అతన్ని అడిగిన మేడం. అంటే ఏంటిది ఇట్లా చేసినావు, నువ్వేమో నాతో ఇట్లా మాట్లాడినావు, ఇట్లా చేసినావు కదా, మరి ఏంటి ఇదంతా అని అంటే, అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం సైలెంట్ గానే ఉన్నాడు మేడం. నేను ఈవినింగ్ గట్టిగా అడిగేసరికి నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా అంటే వల్గర్ గా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే ఇట్లా నన్ను మాట్లాడింది మేడం. ఇట్లా మాట్లాడుతూ, అదే నువ్వు ఇష్టమని చేసుకొని నన్ను ఇట్లా మాట్లాడతావా, ఇదని మాట్లాడుతున్నది ఏంటి అనేసి అని నేను అన్నా మేడం. అన్నాక ఏంట్రా ఇంట్లో రోజు గొడవ అంటే, నేను మా అత్తకి ఈ వీడియో నేను చూపించలేను కదా మేడం. అయితే వేరే వాళ్ళ ఫోటోలు స్క్రీన్ మీద పెట్టుకున్నాయి ఇవన్నీ, అత్తమ్మ చూడత్తమ్మ ఇగో ఇట్లా చేసిండు ఇది అని చెప్పితే మా అత్త అన్నది మేడం, అరే అది చేస్తలేదారా, దాని ఫోన్ చూసి చెక్ చేయవారా నువ్వు, దాన్ని అనవారా, నీకు అనే అంత లేదారా, అది నీ ఫోన్ తీసుకొని అనడేంద్రా అని ఇట్లా మాట్లాడింది మేడం. అయితే ఆమె మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మేడం, వాళ్ళ పెద్ద కొడుకు పట్టించుకోడు, ఈ చిన్న కొడుకు పోయి మలేషియాలో ఉన్నాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం. నేను డ్యూటీ చేసుకుంటా 8,500తో డ్యూటీ చేసుకుంటూ వెళ్ళి, వాళ్ళు ఎక్కడో ఫిల్మ్ నగర్ లో ఉంటే నేను ఇక్కడ హైత్ నగర్ లో డ్యూటీ చేసేదాన్ని. అప్పుడు హైత్ నగర్ లో చేస్తున్నా మేడం. వెళ్ళి వాళ్ళని చూసి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించి బిల్లులు పెట్టుకొని ఎక్స్రేలు అవన్నీ, అంటే ఇక నాకు స్తోమతలో నేను వాళ్ళకి చేసిన మేడం. మా అమ్మ వాళ్ళని వెళ్ళి చూసిరా, పలకరిస్తా, మాట్లాడరా అంటే నేను అట్లా వెళ్ళినందుకు అమ్మాయి మంచిది, ఆ అమ్మాయి మాకు కావాలన్నట్టు ఇంటి చుట్టూ తిరిగింది మేడం. ఇప్పుడు ఈ మాట ఒక్కటి నేను అడిగినందుకు నన్ను అప్ప నుండి ఓర్స్తలేరు మేడం. నాకు 3 months తర్వాత నేను కన్సీవ్ అయినా మేడం. ఈ వీడియో గురించి ఇట్లా మాట్లాడిన తర్వాత నన్ను అందరు కలిసి వల్గర్ గా తిట్టినారు మేడం. వాళ్ళ అమ్మ, నాన్న, ఇంటి పక్కన. ఎందుకమ్మా వీడియో నీది కాదు కదా, వాళ్ళ అబ్బాయి వీడియో, వాళ్ళ అబ్బాయిని కదా తిట్టాలి, నిన్నెందుకు తిట్టారు? నన్ను తిట్టినారు మేడం. ఎందుకు కనిపెట్టినందుక? నేను అడిగినందుకు
నన్ను ఒక మాట అని ఒక మాట అనలేదు మేడం. ఇది వాళ్ళ అమ్మ అట్లా పోయింది ఇట్లా పోయింది అని నన్ను బాగా తిట్టినారు మేడం. నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు అంటారని నేను అన్నంటే, అవసరం లేదు నువ్వు ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నన్ను మాట్లాడితే, ఆ మాత్రం దానికి నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, ఈ తాళ్ళతో నాకేం అవసరం అని తీసి పడేసిన మేడం. 10వ రోజే మేడం పడేస్తే ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి, బుజ్జి నువ్వు అట్లా చేస్తుడు తప్పురా, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలనేసి చెప్పినారు మేడం. చెప్తే మళ్ళీ నేను ఆ తాళ్ళు తీసి వేసుకున్నాక 16వ రోజు పండగ అంటారు కదా మేడం, పెద్ద మనుషులలో పెట్టించారు మేడం నన్ను. ఆ అబ్బాయి వాళ్ళ మేనమావను ఇంటి ఎందుకు తాళి పక్కన తీసి పడేసినందుక లేకపోతే అతను న్యూడ్ వీడియోలు నువ్వు చూసినందుక? నేను తాళ్ళు తీసి పడేసింది, పని చేస్తలేను పాడు చేస్తలేను అని పెద్ద మనుషులలో మాట్లాడుతున్నారు మేడం. న్యూడ్ వీడియో గురించి మాట్లాడట్లేరు వాళ్ళు. ఓకే సరే అమ్మా, ఉన్నదే 2 రూములు ఊడ్ చేస్తే అయిపోయేది కదా, ఎంతోటి దానికి పని కోసం పెద్ద డిస్కషన్ ఉంది. చేసిన మేడం, చేస్తున్నా మేడం. అంటే నేను లేవగానే ఆమె నాగండ ముందుగానే లేచి ఊక్సలితే నేను లేచి ఇల్లుకి అంట్లు కడిగితే ఏం చేస్తావమ్మా? మ్యారేజ్ కి ముందు మేడం ఇదంతా. అవునమ్మా, మ్యారేజ్ ఇంట్లో తర్వాత నేను 1 మంత్ దాకా డ్యూటీకి వెళ్ళలేదు మేడం. ఓకే, ఈ 1 మంత్ లోనే ఈ గొడవలు జరిగిపోయినాయి. అవును మేడం, 10 days మేడం, 1 month కూడా కాదు మేడం, 5 to 10 days మేడం, అంతే మేడం. ఇది అయితే ఇట్లా జరుగుతుంటే ఇక్కడ నా వల్ల కాదు, మన ఇద్దరం అంటే తనకి 4 lakhs అప్పు ఉన్నదంట మేడం. మరి అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, అడిగితే కాదమ్మా, ఎక్కడైనా 16 రోజుల పండగ వరకు కోడల్ని చీపురు పట్టుకోనివ్వరు, పొయ్యి వెలిగించనివ్వరు, పెద్ద పనులేమి చెప్పరు. భారీగా ఉన్నదే 2 రూములు తిప్పి కొడితే ఇందులో నువ్వు లేచి ఓడవలేదని గొడవ పడలేదని ఎవరమ్మా అడిగేది? ఇదేదో వినడానికే లాజిక్ సెట్ అవట్లా. ప్రామిస్ మేడం, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. సరే ఓకే. అయితే అసలు రీజన్ ఏంటంటే న్యూడ్ వీడియో గురించి మేడం. ఇదంతా డిస్కషన్ ఆ వీడియో గురించి పెట్టలేదు, నువ్వు పని చేయట్లా, నువ్వు లెగట్లేదు, నువ్వు పట్టించుకోవట్లా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అనే విషయం మీద 5-10 రోజుల్లో ఎలా పెట్టారు? అంత పెద్ద గొడవలు ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి ఉన్న 2 రూమ్స్ లో అని నా ఉద్దేశం. 5వ రోజు నుండేమో పని చేయట్లేదని మేడం, 10వ రోజు నుండేమో ఇక న్యూడ్ వీడియో గురించి. సరే, ఇంత పెద్ద గొడవ పంచాయతీ జరుగుతుంటే ఆ అబ్బాయికి సంబంధించి నీకు అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, నువ్వు మళ్ళీ ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యావు? ఆ విషయం ఏంటో తేలకుండా 3 months కొడితే ప్రెగ్నెంట్ మళ్ళీ నువ్వు. అయితే 16వ రోజు పెద్ద మనుషులలో పెట్టినారుగా మేడం, వాళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారంటే, బుజ్జి మీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఇక వాడు తప్పే చేసిండో ఒప్పే చేసిండో వాని గురించి వదిలేసేయి, ఇట్లా అంటే పట్టించుకోక. అది పెద్ద మనుషులు చెప్పడం ఏంటి? మీ ఆయన చెప్పాలి కదా, అయిపోయింది ఏదో అయిపోయింది. లేదు మేడం, ఆయనకు అది లేదు. సరే తప్పైందని లాస్ట్ కి ఒక 2-3 గంటల తర్వాత ఆయన సరే ఇక పోదాము, ఇక నేను చేసింది తప్పే, ఇంకోసారి నేను అట్లా చెయ్యనని అంటే పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడిన తర్వాత మేము 1 month కి వెళ్ళిపోయినాం మేడం, హైదరాబాద్ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ 10 days లో నేను డ్యూటీ చూసుకున్నా ఎల్బీ నగర్ దగ్గర మెడ్సిస్ హాస్పిటల్ మేడం. 14,000 మేడం నా సాలరీ. అతనికి 1.5 month దాకా ఆయనకి డ్యూటీ దొరకలేదు. రూమ్ రెంట్, ఇంట్లో ఖర్చులు అన్నిటికీ మేడం ఆయన పెట్టిన, హైదరాబాద్ కి రావడానికి ఆయన పెట్టిన బంగారం కూడా అమ్ముకొని మేము హైదరాబాద్ వచ్చినాం మేడం. అంటే ఆయనే అమ్ముకున్నాడు, ఆయనే అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చినాం మేడం. అక్కడ నేను డ్యూటీ చేసే దగ్గర కోఆర్డినేటర్ ఉంటారు కదా మేడం, నా మనస్సాక్షి చెప్తున్నా మేడం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రతి ఒక్కరిని అన్నానే మాట్లాడతా మేడం. అయితే క్యాజువాలిటీలో మేడం నేను డ్యూటీ చేసేది, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నది, పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మేము క్యాబిన్ దగ్గర నిలబడి అన్న ఆ పేషెంట్ వాళ్ళ అటెండర్ ఇట్లా మాట్లాడుతున్నారని నేను ఇట్లా దగ్గరికి వంగి అంటే చిన్నగా చెప్తున్నందుకు తను ఇట్లా మూతిలో మూతి పెట్టి మాట్లాడుతుంది, వానికి దీనికి సంబంధం ఉన్నది అనేసి ఇక వాళ్ళ ఇట్లా నన్ను తప్పుల బట్టి నా వాట్సాప్, నా ఫోన్ అన్ని లింక్ పెట్టుకున్నట్టు మేడం ఆయనకు పోయేటట్టు. అట్లా పెట్టుకొని మళ్ళీ నాకు నేను నర్సింగ్ చేసేటప్పుడు నా క్లాస్ అబ్బాయి నాతో ఇట్లా క్యాజువల్ గా మాట్లాడుతున్నా మేడం. నేను తిడుతుంటేని వీని గురించి ఎవడు పట్టించుకుంటాడని నేను పట్టించుకోలేదు. సంధ్య ఐ లవ్ యూ అని ఇట్లా మెసేజ్ పెడితే నేనేం పట్టించుకోలేదు. అదే ఆ అబ్బాయి పెళ్లి ముందు కూడా అబ్బాయి చూసిండు, నేనేం గీయాన్ని పట్టించుకోను, కావాలంటే నువ్వు కూడా చూసినావా, నాకు అట్లాంటి ఫీలింగ్ ఉంటే నేను నిన్నెందుకు చేసుకుంటా అని నేను చెప్పిన మేడం. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను అతనితో మాట్లాడుతున్నానని ఆయన డౌట్.
అంటే పేషెంట్ వాళ్ళ అటెండర్ నా దగ్గరకు వచ్చి బయట ఇంజెక్షన్ ఇవ్వాలి మేడం ఒకసారి అనేసి అని నా దగ్గరకు ఈ వచ్చి విషయం నెంబర్ ఎప్పుడు ఇచ్చి బయటపడిందమ్మా? ఇలా నువ్వు అతనితో మాట్లాడుతున్నావేమో అనే డౌట్ ఎప్పుడు బయటపడింది? పెళ్లికి ముందు మేడం. అంటే ఈ పేషెంట్ అటెండర్ పేరు కూడా మల్సూర్ అంట. ఆ, ఆ అబ్బాయి నెంబరు ఇట్లా ట్రూ కాలర్ లో మల్సూర్ అని పడుతుంది కదా మేడం. ఆ, అది పట్టుకొని నేను మల్సూర్ అనే అతనితో మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు. కానీ మా ఫ్రెండ్ నెంబర్ కాదు అది, పేషెంట్ అటెండర్ నెంబర్. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వడం కోసం తను మేడం మాకు ఇట్లా ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంటికి సరే అమ్మా, రావాలి. అలా ఎన్నిసార్లు మాట్లాడుతావు పేషెంట్ తో? పేషెంట్ ఎన్ని రోజులు ఉంటాడమ్మా? మాట్లాడలే మేడం అసలు. నేను ఒక్కసారి మాట్లాడినా నేను రావట్లేదండి వేరే అమ్మాయి వస్తారని కూడా అంటే చెప్పిన మేడం. హాఫ్ సెకండ్ లేకపోతే 1 మినిట్ మాట్లాడతావు, అంతకు మించి ఏముంటదమ్మా? అయితే మేడం తను ఏం చేసిందంటే కాల్ లిస్ట్ అంతా తీసిండు మేడం నాది. ఆ, కాల్ లిస్ట్ ఎట్లా తీసినావు అని నేను అడిగితే సైలెంట్ గా ఉన్నాడు మేడం. నాకు తెలుసు ఇగో నువ్వు మాట్లాడుతున్నావు అని నా ఫోన్ నెంబర్ వాట్సాప్ లింక్ పెట్టుకొని నా ఫోన్ లో నుండి ఫోటోలు డిలీట్ చేసాడు మేడం. ఓకే. డిలీట్ చేస్తే నేను అవి ముందుగా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా మేడం. ఉమ్, మా అమ్మ వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ చెప్తేనే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని మా అమ్మ వాళ్ళకి ఇట్లా సంగతి మావయ్య, మా మావయ్య చెప్పిన ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుంది మావయ్య అని మా మేనమామ చూపు